మీడియా 10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ కోదాడలో మితిమీరిపోతున్న ఆకతాయిల ఆగడాలు. సంక్రాంతి పండగ వేళ రంగంలోకి దిగిన కిల్లాడి లేడీలు. సుల్తానాబాద్ పట్టణంలోని ఎన్హెచ్ఎస్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు. మాజీ సీఎం కేసీఆర్కు మేడారం ఆహ్వాన పత్రికను అందజేసిన మంత్రులు. నెక్కొండ గ్రామంలో విద్యుత్ శాఖ ప్రజాబాట కార్యక్రమం. ప్రతి వార్డులో విద్యుత్ సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలన. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. సినిమా థియేటర్ ఓపెనింగ్ పై వెళ్లే దమ్ము ఉన్న సీఎం అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్లి నిరుద్యోగులను కలిసే దమ్ముందా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, కానీ ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ను జాబ్లెస్ క్యాలెండర్ గా మార్చి నిరుద్యోగులను మోసం చేశారని హరీష్ రావు మండిపడ్డారు. అశోక్ నగర్ లో సెంట్రల్ లైబ్రరీకి పోయినావు, యాదుకుందా? నువ్వు రాహుల్ గాంధీ కలిసి అశోక్ నగర్ లో ఆ సినిమా టాకీస్ పక్కకే సెంట్రల్ లైబ్రరీ ఉంటది. అక్కడ మెట్ల మీద కూర్చొని, బిడ్డ మాకు గవర్నమెంట్ వచ్చేటట్టు చేయి, మా గవర్నమెంట్ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఒకటే ఏడాది ఇస్తా అని మాట ఇచ్చేచ్చినావు. మరొక్కసారి పోయిరారా అందాక సినిమా టాకీస్ రిబ్బన్ కత్తిరించినాక ఒక్కసారి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి పోయిరారాదు? పోయి ఏం చేసినావో, వాళ్ళకి ఇచ్చిన మాట ఏందో ఒక్కసారి మాట్లాడు. నిన్న దిల్సుఖ్ నగర్ లో పిల్లలంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసాం. ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్ళేమో 2 లక్షల ఉద్యోగాలు ఏడాది ఇస్తాం, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తామన్నారు. నిన్న అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఏడుంటాయి బై, ప్రైవేట్ లో నౌకరు చేసుకోపోయి అందరి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి సాధ్యమవుతుందా? ఇది కాదు అని చేతులు ఎత్తేసాడు. బట్టి విక్రమార్క గారేమో జాబ్ క్యాలెండర్ పెట్టి జాబ్లెస్ క్యాలెండర్ చేసేసిండు దాన్ని. మరి ఇప్పుడు అశోక్ నగర్ కు రేవంత్ రెడ్డి గారు సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ పోతే 1000 మంది పోలీసు వాళ్ళని పెట్టిరట. ఏదైనా సందులకెళ్ళి పొలాలు అత్తారేమో అడుగుతారేమో అని 1000 మంది పోలీసు వాళ్ళని పెట్టుకుని సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ పోతుండే. ఇప్పుడు నిన్న మొన్న దిల్సుఖ్ నగర్ లో పిల్లలు పాపం ఏమైనాయి మా 2 లక్షల ఉద్యోగాలు, ఏమైంది మా జాబ్ క్యాలెండర్ అని అడిగితే వాళ్ళ ఈపులన్నీ వాయగొట్టారు, బూతులు తిట్టింది పోలీస్ అధికారులు. మనం చూసినాం సోషల్ మీడియాలో. ఆ నిరుద్యోగ పిల్లల్ని నోటితో ఉచ్చరించలేని భాషలో బూతులు తిట్టుకుంటూ ఈపులన్నీ పగలగొట్టిండ్రు, రక్తాన్ని చిందించే విధంగా కొట్టిండ్రు పిల్లల్ని. ఇప్పుడేమో ఈయన అశోక్ నగర్ పోయి సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ చేస్తారు. నేను రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నా, సరే సినిమా టాకీస్ కు పోతావా, యాడికి పోతావో నీ ఇష్టం, నేను దాని గురించి మాట్లాడా. కానీ అదే అశోక్ నగర్ లో నువ్వు ఇనాగ్రేషన్ చేసే సినిమా థియేటర్ పక్కనే అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ ఉంది. అక్కడికి వెళ్లి పిల్లలకు ఆనాడు నువ్వు ఏం మాట ఇచ్చినవో, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినవో దాని సంగతి చెప్పు. దాకా పోయి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ దాకా పోయి నీ జాబ్ క్యాలెండర్ సంగతి ఏందో, నీ నిరుద్యోగ భృతి ఏందో, ఆడపిల్లల స్కూటీలు ఏందో, నీ 2 లక్షల ఉద్యోగాల కథ ఏందో చెప్పు. అక్కడ మాట్లాడాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా. నువ్వు సెంట్రల్ లైబ్రరీకి పో. ఎందుకు గంతమంది సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ కు 1000 మంది పోలీసులు ఎందుకు? 1000 మంది పోలీసులను పెట్టుకొని సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ చేస్తావు ముఖ్యమంత్రి. మరి ఎన్నికల ముందు అయితేనేమో ఆడికి పోతివి, ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాక ఇక అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ యాదకొస్తలేదా? అదే సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి ఆనాడు యూత్ పాలసీ అని డిక్లేర్ చేసినావు కదా. పిల్లలకు ఎగ్జామ్లకు ఫీజే ఉండదు అన్నాడు, ఇప్పుడేమో ముక్కు వెండి ఫీజు వసూలు చేస్తుండు. 2 లక్షలు పక్కా అన్నాడు, నిరుద్యోగ భృతి 5000 అన్నాడు, స్కూటీలు అన్నాడు, జాబ్ క్యాలెండర్లు అన్నాడు, బ్యాక్లాగ్ పోస్టులు రిక్రూట్ చేస్తా అన్నాడు. ఇవాళ అన్ని ఎగబెట్టిండు. పోలీసు వాళ్ళని పెట్టుకొని ఇక ముంగట 4 వెనక 4 బండ్లు పెట్టుకొని సాటుకు తిరుగుతున్నాడు. ముఖ్యమంత్రికి ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నిరుద్యోగ యువతకు న్యాయం చేసిన నమ్మకం ఉంటే నువ్వు అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ విజిట్ చేయి. లేదంటే తోక ముడుచుకొని పారిపోతే నువ్వు నిరుద్యోగ యువతను మోసం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది.
ములుగు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతరను జోనల్ సెక్టార్ అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని అదనం కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ అన్నారు. మేడారం హరిత హోటల్లో నిర్వహించిన శిక్షణలో జాతరను 12 జోన్లు 51 సెక్టార్లుగా విభజించి అధికారులను నియమించినట్లు తెలిపారు. డ్రోన్ సర్వేలెన్స్, మాస్టర్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ చేపట్టి భద్రత, రవాణా, వైద్య సదుపాయాలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. జరిగింది. అందులో భాగంగా ఈరోజు మార్నింగ్ జోన్ 1 ఏదైతే కోర్ ఏరియా ఉంటుందో టెంపుల్ ఏరియాతో పాటు వారికి సంబంధించిన సమావేశము మరి ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మార్నింగ్ జోన్ 1 ఏదైతే కోర్ ఏరియా ఉంటుందో టెంపుల్ ఏరియాతో పాటు వారికి సంబంధించిన సమావేశము మరి ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మార్నింగ్ జోన్ 1 ఏదైతే కోర్ ఏరియా ఉంటుందో టెంపుల్ ఏరియాతో పాటు వారికి సంబంధించిన సమావేశము మరి ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాం. హైదరాబాద్ మేడారం మహాజాతరకు మాజీ సీఎం కేసీఆర్ ను మంత్రులు స్వయంగా ఆహ్వానించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు ఆహ్వానం అందజేశామని, కేసీఆర్ ను కలుసుకోలేకపోవడంతో ప్రత్యేకంగా నివాసానికి వచ్చి ఆహ్వానించామని తెలిపారు. సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ప్రపంచ ప్రసిద్ధ ఆదివాసీ జాతర మేడారానికి రావాలని కేసీఆర్ ఆయన సతీమణి శోభమ్మను ఆహ్వానించామని, కేసీఆర్ సానుకూలంగా స్పందించి జాతరకు వస్తారని చెప్పారని వెల్లడించారు. 28 నుంచి 31 వరకు జరిగేటువంటి మన రాష్ట్ర పండుగగా మరి దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు వచ్చేటువంటి పండుగ, మరి కొంగు బంగారంలా కోరిన కోరికలు తీరుస్తున్నటువంటి సమ్మక్క సారలమ్మ మహాజాతర జరుగుతున్న సందర్భంగా మరి మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవ శ్రీ కేసీఆర్ గారిని నేను, మా అక్క సురేఖ అక్క గారు, అదేవిధంగా ఇక్కడ ఆకాంక్ష గారు, మన జిల్లా అధ్యక్షురాలు, మా ములుగు జిల్లా అధ్యక్షుడు డిసిసి పైడాకుల అశోక్ గారు మేమందరం కలిసి రావడం జరిగింది. వారు మొన్న అసెంబ్లీలో అందరు ఫ్లోర్ లీడర్లకు అదేవిధంగా ఎమ్మెల్యేస్కి అందరికి కూడా ఆహ్వానం పలకడం జరిగింది. కాబట్టి ఆ రోజు మరి మేము కేసీఆర్ గారు టైం అడగడంతో ఈరోజు వారు మాకు టైం ఇచ్చారు. ఆ టైం ప్రకారం ఎలాంటి రాజకీయ సంబంధాలు కాదు, ఇది ఒక ట్రెడిషన్, ఒక సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకునేటువంటి జాతర. ఆదివాసీ బిడ్డలుగా పుట్టినటువంటి సమ్మక్క సారలమ్మలు కానీ ఈ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ అందరి దేవులుగా ఒక కులము, మతము, ప్రాంతము అనేటువంటి తేడా లేకుండా మరి అందరి కోరిన కోరికలను తీర్చే తల్లులుగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మహాజాతరకు మేము ఆహ్వానించడం జరిగింది. వారు అదేవిధంగా కేసీఆర్ గారు, వారి సతీమణి శోభమ్మ గారు కూడా ఇద్దరు కూడా కూర్చొని మేము ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని స్వీకరించడం జరిగింది. అదేవిధంగా పట్టు వస్త్రాలను కూడా మేము దేవుని తరఫున వారికి అందించడం జరిగింది. వారు కూడా సంతోషంగా స్వీకరించి రిటర్న్ మాకు కూడా ఇద్దరికి చీరలు పెట్టడం జరిగింది. సంతోషం. ఇది రాజకీయాలు మాట్లాడుకునే టైం కాదు, రాజకీయ వేదిక కాదు. ఇది మన రాష్ట్రంలో 96లోనే సమ్మక్క సారలమ్మ జాతరను స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించుకోవడం జరిగింది. కాబట్టి అన్ని పక్షాలను, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలను కూడా ఆ ప్రాంత ఆడబిడ్డలుగా మేము ఆహ్వానించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వారు కూడా రావాలని కోరినాం. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. రేగొండ మండల ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో శాశ్వత ఆధార్ నమోదు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గడ్డ సత్యనారాయణరావు హాజరై ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ శాశ్వత ఆధార్ నమోదు కేంద్రం ద్వారా స్థానికులకు ఆధార్ కార్డు పొందడం సులభతరం అన్నారు. ప్రతి వ్యక్తికి ఆధార్ చాలా ముఖ్యమైనదని, ఆధార్ కార్డు ద్వారా ప్రభుత్వ సేవలు పొందడానికి, అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యం అయ్యేందుకు, వివిధ పౌర సేవలను అందించుకోవడానికి ఏర్పాటు చేసి ఈ ఆధార్ కార్డుతోనే ప్రతి పని కూడా ప్రూఫ్ కొరకు ఉపయోగపడే విధంగా, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వమే భవనం ఏర్పాటు చేసి ఆధార్ సెంటర్ను ప్రారంభించుకోవడం జరుగుతుంది. దీని అందరూ కూడా మండలంలో ఉన్నటువంటి ప్రజలు సద్వినియోగం చేసుకొని అందరూ కూడా ఆధార్ కార్డు పొంది మీరు మీ అవసరాల కొరకు ఆధార్ కార్డు కంపల్సరీ అవసరం కనుక అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ
ఈ యొక్క ఆధార్ సెంటర్ విషయంలో మిగతా మండలాల్లో కూడా ఏర్పాటు చేయని మండలాల్లో కూడా ఆధార్ సెంటర్లను మరి సెలెక్షన్ చేసి వెంటనే అన్ని మండల కేంద్రాల్లో ప్రారంభించవలసిందిగా నేను జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వానికి మరి కోరుతూ, అదే రకంగా ఈ యొక్క ఆధార్ సెంటర్ వల్ల ప్రతి పని కూడా ఆధార్ సెంటర్, మనం ఎక్కడన్నా ఎయిర్పోర్ట్కి పోయినా ప్రతి పని కూడా ఆధార్ కార్డు ప్రూఫ్ చూపెట్టడానికి ఉపయోగపడే విధంగా డేట్ ఆఫ్ బర్త్ కొరకు కానీ ప్రతి అవసరానికి ఆధార్ కార్డు ఉపయోగపడే విధంగా ఉంటుంది కనుక అందరూ కూడా దీన్ని తీసుకొని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క సెంటర్ను ఉండే ఈ యొక్క అందరూ వచ్చి వాడుకునే విధంగా చూడాలని కోరితే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మార్కెట్ కమిటీ అధ్యక్షులు కృష్ణ గారు, సర్పంచ్ గారు, అదేవిధంగా మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. సంక్రాంతి పండుగ వేళ నిషేధిత చైనీస్ మంజా విక్రయాలను అరికట్టేందుకు విస్తృత చర్యలు చేపట్టాం. హైదరాబాద్ సిపి సజ్జనార్ నగర కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో పెద్ద ఎత్తున చైనా మంజాను స్వాధీనం చేసుకున్నాం. నగర వ్యాప్తంగా అన్ని జోన్లలో నిర్వహించిన దాడిలో ఇప్పటి వరకు మొత్తం 103 కేసులు నమోదు కాగా 143 మంది నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. వీరి నుంచి 1.24 కోట్ల విలువైన 6,226 మంజా బాబిన్లను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. పండగ సంతోషం తెస్తే కొంతమంది పని వల్ల కొంత కూడా హాని జరగడం జరుగుతుంది. చాలా మందికి బాధను మిగులుస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క చైనీస్ మాంజా ఈ పతంగుల కోసము ప్రజలు, యూత్ అందరూ కూడా వాడుతుంటారు. దానివల్ల పర్యావరణానికి, పక్షులకి, మనుషులకి అందరు కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం చేయడం జరుగుతుంది. ఈ చైనీస్ మాంజా అనేది ఒక నైలాను, ఒక సింథటిక్ దారంతో ఇది తయారు చేయడం జరుగుతుంది. దీనివల్ల చాలా అంటే చాలా నష్టం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 2016లోనే ఈ చైనీస్ మాంజాన్ని నిషేధించడం జరిగింది. అదేవిధంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGP జూలై 2017లో బ్యాన్ చేయడం జరిగింది. బ్యాన్ అయినప్పటికీ ఇంకా కొంతమంది ఈ దొంగచాటిగా ఈ చైనీస్ మాంజాన్ని అమ్ముతూనే ఉంటారు, ప్రజలు కూడా కొంటూనే ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ పోలీసు గత 1 నెల పై నుంచి చాలా ఉక్కుపాదం మోపించి ఈ చైనీస్ మాంజా పైన. సో ఎవరెవరు పాత అఫెండర్స్ ఉన్నారు, ఎవరెవరు అమ్ముతున్నారు, వాళ్ళపైన చాలా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. గోడౌన్స్ మన పైన కూడా మనము దాడి చేయడం జరిగింది. స్పెషల్ డ్రైవ్స్ ని మనము కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ ప్లస్ మన టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ స్వయంతంగా జాయింట్ ఆపరేషన్స్ ని కండక్ట్ చేసి చాలా చోట్ల కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు దాకా మొత్తము 103 కేసుని మనం కట్టడం జరిగింది. దాదాపు 143 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 1,24,52,000 పైన వాల్యూ ఉన్న బాబిన్స్ ని 6,226 బాబిన్స్ ని మనము సీజ్ చేయడం జరిగింది. సో దీని విలువ దాదాపు 1,24,52,000. సో దీనివల్ల కూడా మనము చాలా మందిని దాదాపు 140 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. BNS సెక్షన్స్ కాకుండా వైలేషన్ ఆన్ మనకు ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఉంది 1986. ఇది కూడా చాలా మంచి యాక్ట్. దీనిపైన కూడా చాలా మనము కేసెస్ కట్టడం జరిగింది. ఈ కేసులో బుక్ అయిన వాళ్ళకి 5 సంవత్సరం శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. మనం కూడా ఈసారి ఎవరెవరు ఈ కేసులో పట్టుబడి ఉన్నారు, అది చివరి దాకా ఎక్కడ ప్రొడక్షన్ అయింది, ఎవరి దగ్గర తీసుకున్నారనే పైన మనము చాలా గట్టి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఈ దాడిలో ముఖ్యంగా ఈ కేసు కట్టడంలో మన గోల్కొండ జోన్ చాలా బాగా చేసింది. టాస్క్ ఫోర్స్ వాళ్ళతో కలిసి చాలా బాగా చేసింది. మన చంద్రమోహన్, మన DCP గోల్కొండ జోన్ 34 కేసెస్ వాళ్ళ ఆఫీసర్స్ కలిసి కట్టడం జరిగింది. దాదాపు 65 లక్షల వర్త్ బాబిన్స్ ని సీజ్ చేయడం జరిగింది. అట్లానే మనం చార్మినార్ జోన్ DCP అయిన కిరణ్ ఖరే కూడా ఆయన నేతృత్వంలో వాళ్ళ సిబ్బంది కూడా బాగా చేశారు. 27 కేసెస్ బుక్ చేయడం జరిగింది.
అట్లానే టాస్క్ ఫోర్స్ చాలా మంచి పని చేయడం జరిగింది, చాలా కమెండబుల్ జాబ్ చేసింది. ఇప్పుడు దాకా 67 కేసెస్ని కట్టినారు, 87 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 68 లక్షల విలువైన బాబిన్స్ని మనము సీజ్ చేయడం జరిగింది. 3439 బాబిన్స్ కూడా మనం సీజ్ చేశాము. సో మనము ఈ షాప్స్ అమ్మే వాళ్ళపైన, అదేవిధంగా గోడౌన్స్ పైన, మనము ఓల్డ్ ఆఫెండర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరిపైన కూడా చాలా గట్టి నిఘా ఏర్పడడం జరిగింది. మాజీ సీఎం కేసీఆర్ ను కలిసి మేడారం జాతర ఆహ్వాన పత్రిక అందించిన మంత్రులు కొండ సురేఖ, సీతక్క. అనంతరం మాట్లాడిన మంత్రులు హైదరాబాద్ కవితక్కకు బీజేపీ అండగా ఉంటుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. కవితక్కకు హ్యాట్సప్, బీజేపీ తరపున పూర్తి సహకారం అందిస్తామని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ జబర్దస్త్ రోజా ఇంటికి వెళ్లిన ఘటనపై స్పందిస్తూ తనకు తెలిసిన సమాచారం ప్రకారం ఆ ఘటన కవితక్కకు ఇష్టం లేదని, అయినా కేసీఆర్ వినలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ అవినీతి జరిగినా, ఎవరు అవినీతి పాల్పడ్డా, ఎవరు దాన్ని బయట పెట్టినా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని 3 హయాంలటువంటి నరేంద్ర మోడీ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణలు లేవు. కానీ కవితక్క బయట పడుతుంటే మేము సహకరిస్తాం. ఇప్పుడు కవితక్క కూడా ఈ విషయాన్ని బయట ఏం జరిగింది? ఇక తండ్రి కాబట్టి రమ్మంటే బిడ్డ పోవాల్సి వస్తుంది. మరి కవితక్క స్పష్టం చేయాలి. ఇప్పుడు నీ కూడా బట్టలు పెట్టిన రోజు ఈ బట్టలు పెట్టిన ఈ దావత్ వెనుక ఉన్నట్టు మర్మం ఏంది? అదే కవితక్క కూడా ఆ రోజు వద్దన్నట్టున్నది. నాకు కొంచెం సమాచారం అయితే ఉన్నది. అది వద్ద దావత్ అదేమద్దు, ఈ చేపల పులుసులు, ఈ రొయ్యల పులుసు మన ఇంట్లో పెట్టుకోవచ్చు వద్దన్నట్టు నాకు తెలుసు. మరి కవితక్క చెప్పాలి. మరి ఆ రోజు వద్దన్నదా, కవిత కూడా పోదామన్నదా, కవితక్క చెప్పాలి. కవిత నమ్మకం ఉంది, ఎందుకంటే బయటపడుతుంది కదా పాపం, ఇప్పుడు అన్ని అవినీతి బయటపడుతుంది కదా. ఎన్హెచ్ఎస్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు పాఠశాల ప్రిన్సిపల్ స్వప్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఎన్హెచ్ఎస్ స్కూల్ ప్రాంగణం రంగురంగుల ముగ్గులు, సాంప్రదాయ వస్త్రధారణలో విద్యార్థులు పండుగ వాతావరణంతో కలకలలాడింది. ముందస్తు సంక్రాంతి వేడుకల్లో భాగంగా విద్యార్థులు శివపార్వతుల వేషధారణలు, హరిదాసుల కీర్తనలు, సాంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమని, కనుమరుగవుతున్న మన ఆచారాలను పిల్లలకు తెలియజేయడమే లక్ష్యంగా ఈ వేడుకలు నిర్వహించామని పాఠశాల ప్రిన్సిపల్ స్వప్న, యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మ రాజకుమార్లు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లో సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంపొందిస్తాయని తుమ్మ రాజకుమార్ పేర్కొన్నారు. Lianshi stand. Alena vetadu నాకు లేపియాలి మేడం
చెప్పినా సోది చెప్తామని చెప్పి భయపడుతుంది. ఏం భయపడలేదు, అలా మూడ్లో లేదు మాకు, కట్టలేదు, కట్టబట్టుంటే అయిపోయింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క కృతజ్ఞతలు అండ్ నమస్కారాలు. ఈరోజు మా సంస్కృతి గురించి తెలియజేయడం కోసం ముందస్తు సంక్రాంతి సంబరాలను న్యూ హారిజన్ స్కూల్లో చేయడం జరిగింది. దానిలో భాగంగా గోదమ్మ వారిని విగ్రహ ప్రతిష్టాపన చేసి మంగళహారతులు, తులసీమాత, ఇసురాయిలతో పిల్లలను పిండి చేపించడము, దంచడము, చాటతో వాళ్ళకి చెరగడము, హరిదాసుల సంకీర్తనలు, శివపార్వతులు అండ్ శ్రీరాముడు, హనుమంతుడు, సోదమ్మలు అండ్ చిన్న చిన్న పిల్లలు వాళ్ళ ముసలమ్మలు, తాతయ్యలాగా వివిధమైన వేషధారణలో మా స్కూల్లో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీని ద్వారా ఇంకా మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఈ చరిత్రలో ఇలానే మిగిలిపోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ముందుగా అందరికీ భోగి, సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు. ప్రపంచ దేశంలోనే భారతదేశానికి ఒక గొప్ప పవిత్రత గల దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం. ఎందుకంటే ఇది హైందవ దేశం, హిందూ దేశం. ఇక్కడ భారతదేశంలో భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న సాంప్రదాయాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అందరు కలిసికట్టుగా ఉండే దేశం ఏదైనా, ఐక్యతతో ఉండే దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం అని చెప్పచ్చు. ఈ భారతదేశంలో ప్రతి పండుగకు ఘనంగా నిర్వహించుకుంటాం. అలనాడు జరిగిన కార్యక్రమాలు ఈనాడు కళ్ళకద్దినట్టు చూపించే గొప్ప కార్యక్రమం ఈరోజు సుల్తానాబాద్ పట్టణంలోని ఎన్హెచ్ఎస్ స్కూల్లో. అంటే సంక్రాంతి అంటే ఒక రైతు, భారతదేశం ఏంటంటే వ్యవసాయదారిక భారతదేశం. ఇది ఇక్కడ వ్యవసాయంతో కూడుకున్న దేశం కాబట్టి భారతదేశంలో వ్యవసాయాన్ని మనం ప్రాధాన్యత తీసుకొని ఇక్కడ జరుగుతుంది. ఈ వ్యవసాయానికి ప్రాముఖ్యత ఏంటంటే సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగలో మనం ఈ భోగి పండుగ చూడవచ్చు, సంక్రాంతి చూడవచ్చు. అలాగే మనం పవిత్రంగా చూపించే గోమాత కానీ కనుమ పండుగ తీసుకుంటాము. ఆ పవిత్రతను ఇక్కడ చూపించే విధంగా, కళ్ళకద్దిన విధంగా అంతరించిపోతున్న మన పండుగలను ఈ చిన్నారులకు మాకు తెలియజేసే విధంగా ఇంత మంచి చక్కటి కార్యక్రమం నిర్వహించిన ఈ స్కూల్ యాజమాన్యానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రానున్న రోజులలో కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచ దేశాలకు నిదర్శనం, ప్రపంచ దేశాలకు ఆదర్శం. కాబట్టి ఈ యొక్క ఆదర్శాన్ని ఇలాగే నిలబెట్టే విధంగా ఈ చిన్నారులు ఇప్పంచలే మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పే విధంగా ఇలాంటి అంటే వేషధారణతోటి ఇంత మంచి చూసినందుకు అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్న రోజులలో మన భారతదేశం ప్రపంచ దేశాల్లో గొప్ప స్థాయిలో ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అనంతపురం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు తనిఖీలు చేపట్టిన పోలీసులు. జిల్లా కోర్టు, మేజిస్ట్రేట్ న్యాయస్థానాల్లో తనిఖీలు చేపట్టిన బాంబు స్క్వాడ్ క్షుణ్ణంగా తనిఖీ చేసి బాంబు ఆనవాళ్లు లేవని పోలీసుల నిర్ధారణ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.